హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకి కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల లోతులో ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. సెప్టెంబర్ 4, 5, 6 తేదీల్లో ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకి ఖమ్మం జల దిగ్బంధంలో ఉండిపోయింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదు కానున్నాయి. ఆదిబట్ల, గట్కేసర్, జిహెచ్ఎంసీ, పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే మధ్య ఆంధ్ర జిల్లాలు, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అల్పపీడన కారణంగా మరొకసారి భారీ వర్షాలుంటాయి. అయితే నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు, కడప ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది ఇవాళ రేపు. ఉత్తర కోస్తా జిల్లాలో మాత్రం చిరుజల్లులు మాత్రం నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.